మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. భారీ బడ్జెట్ అంటే హిట్ అనే రోజులు పోయాయా? స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, బాలీవుడ్ లెజెండ్, టాప్ డైరెక్టర్, కోట్ల రూపాయల ఖర్చు అన్నీ ఉన్నా ఒక్క సినిమా మాత్రం నిర్మాతలకు ఊహించని షాక్ ఇచ్చింది. 150 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ చివరికి హీరో తీసుకున్న పారితోషికాన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టలేక చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లో ఒకటిగా నిలిచింది. అసలు ఆ సినిమా ఏది? ఎందుకు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు? హ్యావ్ ఎ లుక్. ఇటీవల భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది. 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు మేకర్స్. కానీ భారీ బడ్జెట్ ఒక్కటే విజయానికి కొలమానం కాదని వరుస ఫ్లాప్లైతే నిరూపిస్తున్నాయి. చిన్న సినిమాలు తక్కువ ఖర్చుతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటుంటే కొన్ని భారీ చిత్రాలు మాత్రం పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకురాలేక నిర్మాతలనైతే తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అలాంటి సినిమాల్లో బాలీవుడ్ మూవీ గణపత్ పార్ట్ 1 ఒకటి. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోందని అంతా భావించారు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గణపత్ పార్ట్ 1 మొదటి రోజే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. ఇక ఈ గణపత్ పార్ట్ 1 తొలి రోజు కేవలం 2.5 కోట్ల కలెక్షన్లతోనే సరిపెట్టుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. ఇక ఈ సినిమాకు టైగర్ ష్రాఫ్ దాదాపు 40 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సినిమా మొత్తం కలెక్షన్లు కూడా ఆ స్థాయికి చేరుకోకపోవడం ఇండస్ట్రీనైతే ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు అంగీకరించరని గణపత్ పార్ట్ 1 మరోసారి స్పష్టంగా నిరూపించింది. 21 ఏళ్ల క్రితం ఓ హీరో సినిమా సెట్ లో క్లాప్ బోర్డు పట్టుకుని నిలబడ్డ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అదే హీరో సినిమాకు నిర్మాతగా క్లాప్ కొడుతున్నాడు. మధ్యలో జరిగిన ఈ ప్రయాణం నిజంగా సినిమా కథను తలపిస్తోంది. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఆ స్టార్ ఎవరు? ఈ అరుదైన జర్నీ వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన మొదట హీరోగా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. దర్శక దిగ్గజాలు బాపు రమణ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ రోజుల్లో తన మొదటి జీతం కేవలం 4,000 రూపాయలేనని నాని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అష్టాచమ్మ సినిమా ఆడిషన్స్ కు వెళ్లిన సమయంలో ఇతర నటులకు డైలాగ్స్ ప్రాంప్ట్ చేయడానికి వెళ్లిన తనకే అనుకోకుండా హీరో అవకాశం రావడం ఆయన జీవితాన్నే మార్చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న నాని అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. అయితే నాని సినీ ప్రయాణంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరీర్ ప్రారంభంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని యంగ్ హీరో నితిన్ నటించిన అల్లరి బుల్లోడు సినిమా షూటింగ్ లో క్లాప్ అసిస్టెంట్ గా పనిచేశారు. అప్పట్లో నితిన్ సన్నివేశాలకు క్లాప్ బోర్డు పట్టుకుని నిలబడ్డ నాని ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒకప్పుడు సెట్ లో క్లాప్ కొట్టిన వ్యక్తే ఈ రోజు టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడం నిజంగా అరుదైన విషయమనే చెప్పాలి. ఇప్పుడు అదే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న రుక్మిణి చిత్రాన్ని నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అయితే నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ముహూర్తపు వేడుకలో నాని స్వయంగా పాల్గొని నితిన్ సినిమాకు క్లాప్ కొట్టడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. 21 ఏళ్ల క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొట్టిన నాని ఈ రోజు నిర్మాతగా అదే హీరో సినిమాను ప్రారంభించడం ఆయన సాధించిన విజయానికి నిదర్శనంగా నిలిచింది. దీంతో ఇదే అసలైన సక్సెస్ స్టోరీ అంటూ అభిమానులు, నెటిజన్లు నాని పట్టుదల, కష్టపడే తత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సహాయ దర్శకుడి నుంచి స్టార్ హీరోగా, అక్కడి నుంచి విజయవంతమైన నిర్మాతగా ఎదిగిన నాని ప్రయాణం నిజంగానే టాలీవుడ్ లో ఓ
అరుదైన ప్రేరణాత్మక గాథగా నిలిచిపోయింది. ఈ వారం ఓటీటీల్లో 25కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అఖిల్ అక్కినేని సినిమా నుంచి పలు క్రేజీ రిలీజ్లు లైన్ లో ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పక్కకు నెట్టి థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో నంబర్ 1 గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏది, అందులో ఎవరు యాక్ట్ చేశారు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందబోతుంది. దాదాపు 25కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు వివిధ ప్లాట్ఫామ్లలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. అఖిల్ అక్కినేని, లెనిన్, సుకుమారి, హృదయం మురళి, అలాగే వందదేవుళ్ళు వంటి డబ్బింగ్ సిరీస్లు కూడా ఈ వీకెండ్ ప్రేక్షకులనైతే అలరించనున్నాయి. అయితే ఈ కొత్త రిలీజ్లకు ముందే ఓ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగదుర్గ నటించిన తొలి సినిమా లవ్ ఓ లవ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీస్ నారాయణన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సెల్వరాఘవన్, వరిత విజయ్ కుమార్, కెఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఓటీటీలో మాత్రం ఊహించని స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ లవ్ ఓ లవ్ మూవీ గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం లవ్ ఓ లవ్ ఇండియా వైడ్ టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. రెండో స్థానంలో హాలీవుడ్ మూవీ ది డెవిల్స్ మౌత్ ఉండగా, మూడో స్థానంలో పోలీస్ కంప్లైంట్ మూవీ కొనసాగుతుంది. అలాగే నాగబంధం, మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్, ఏక్ దిన్, అనోమి, సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం, గోస్ట్ ట్రైన్, స్పైడర్ మ్యాన్, హోమ్ కమింగ్ సినిమాలు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. అయితే ఈ భారీ సినిమాలన్నిటినీ వెనక్కి నెట్టి లవ్ ఓ లవ్ నంబర్ 1లో నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భారత్ లో హాలీవుడ్ సినిమాల క్రేజ్ తగ్గిపోయిందని అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు విడుదలైన ఓ సినిమా కేవలం 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది. అంతేకాదు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాల జాబితాలో టాప్ 3లోకి దూసుకెళ్లింది. అసలు ఆ సినిమా ఏది, ఎవరెవరి రికార్డులను దాటింది? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. ఇండియన్ మార్కెట్ లో హాలీవుడ్ సినిమాల ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన హాలీవుడ్ చిత్రాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం వంటి భాషల్లో డబ్బింగ్ అవుతూ భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాయి. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. విడుదలైన తొలి 4 రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. కేవలం 4 రోజుల్లోనే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే దేశవ్యాప్తంగా ఏకంగా 303 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ భారీ వసూలతో ఇండియాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన హాలీవుడ్ చిత్రాల ఆల్ టైమ్ జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ లిస్టులో మొదటి స్థానంలో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో మార్వెల్ బ్లాక్ బస్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ నిలిచింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టాప్ 3లోకి రావటం హాలీవుడ్ మార్కెట్ కు మరో పెద్ద విజయంగా మారింది. హాలీవుడ్ సినిమాలకు భారత్ లో వస్తున్న ఆదరణ ఇప్పుడు కేవలం నగరాలకే పరిమితం కాదు. చిన్న పట్టణాలు, మాస్ సెంటర్లలో కూడా ఈ చిత్రాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. అత్యాధునిక విజువల్స్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, భావోద్వేగ కథలు, స్థానిక భాషల్లో డబ్బింగ్ వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇండియన్ మార్కెట్ పై హాలీవుడ్ స్టూడియోలు మరింత ఫోకస్ పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ హాలీవుడ్ సినిమాలు భారత బాక్సాఫీస్ రికార్డులను టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి భారతీయ మార్కెట్ ఇప్పుడు హాలీవుడ్ కు అత్యంత కీలకమైన మార్కెట్ లో ఒకటిగా మారిందని తాజా వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.